న్యాయం చెప్పండి రేవంత్ రెడ్డి గారు, న్యాయం చెప్పండి. ఈ కడుపు కోత ఇంకో తల్లి కూడా రావద్దు, ఇంకో తల్లికే రావద్దు ఆ కడుపు కోత. మీరు ఏం చేస్తుర్రు? న్యాయమే లేదు, ఈ స్టేట్ లో న్యాయమే లేదు. మీ స్వార్థ పరులన్నీ. మీరు ఎలక్షన్ కావాలంటే వస్తారు, మా కాళ్ళు మొక్కుతారు, మా చెంపలు పట్టుకుంటారు. ఇప్పుడు ఏమైంది? శ్రీశైలంగా నీ భార్య ఏదో ప్రెస్ మీట్ లో అన్నదంటే గ్యాస్ పోసుకుంటా పెట్టుకో. నిజంగా చచ్చిపోమ్మని రా, చచ్చిపోమ్మని. దీని విషయంలో కొంతమంది మాట్లాడిరు, ఇదేమైనా పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూనా, అందరు ఇదే ఇష్యూని కాల్ చేస్తున్నారు, ఎన్ని రోజులు పెడతారు ఈ వీడియోస్ని అని చెప్పేసి మాట్లాడిరు. అదే ఇష్యూ మన కుటుంబాల్లో జరిగితే మనం ఇలానే రియాక్ట్ అవుతామా? అంటే అది మన ఇంట్లో అయితే ఒక లెక్క, పక్కన వాళ్ళ ఇంట్లో అయితే ఒక లెక్కనా? 2 సెకండ్లు లేపించేస్తా. నా కొడుకు నాకు తెచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు సార్? ఎవరికి న్యాయం చేస్తున్నావు? పైసలు ఉన్నాయని చెప్పి ఆనకి కాపు కాస్తున్నావా? పైసలు లేనివారికి ఇల్లు పడుతున్నావా? పైన దేవుడు ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు. ఎవరు వచ్చినా సాయానికి, ఎవరు రాకపోయినా సరే నేనున్నా అని చెప్పి దేవుడు పైనుంచి వస్తాడు. కడుపు కోత మీకు ఎంత ఉందో నేను చూస్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో నేను చూస్తున్నాను. పర్లేదు కూర్చోండి. నేను చూస్తున్నాను. నాకు చాలా బాధ అనిపించింది. వింటున్నావా? మీ యావాన్ని అయితే మనం తీసుకొని రాలేం, కానీ యావన్ ప్లేస్లో నేను ఒక కొడుకులాగా మీకు ఉంటాను. నేను ఒక కొడుకులాగా మీకు ఉంటాను. ఇక యావాన్ని అయితే తీసుకొని రాలేం, కానీ పైన దేవుడు అనేటోడు ఉంటాడు. కంపల్సరీ ఈ తప్పు దేవుడే. బాబాయ్ మామ వాడు శ్రీశైలం గాడు వాళ్ళని లోపల పంపించి ఈడు బయట ఉండి తమాషా చేస్తుంది. మొత్తం అంతా ఈడ ఎంక్వైరీ చేస్తుంది. ఈడు శ్రీశైలం గాడు ఆడే మెయిన్ లైన్ కొడుకు. మన అయ్యా నా కొడుకుని కడుపులో పెట్టుకోరు లైనోడు. మా పిల్లోడైతే వచ్చా నా పిల్లోడు మాట్లాడినప్పుడు వచ్చేవే మనం లేచిపోదామని అనలేదు కదా. మీరు అన్న కూడా మాటలు తప్పనుకోవచ్చు. ఆ మాటలు అంత మంచి పిల్లోడిని మీరు అట్లా చేస్తారు. అసలు న్యాయమేనా ఇది? ఎట్లన్నది? నువ్వు వచ్చేసానంటే రావా లేచిపోతామని అంటున్నారు. అట్లా చేయాలి. ఆడపిల్లని ఒక మాట పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? అన్నా మీరు ఇంత మంది వచ్చారు కదా, నేను ఒక్కటి అడుగుతా సీఎం ని. నువ్వే హోమ్ మినిస్టర్ కదా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఒక యువతకి ఏం చేస్తున్నావు? గాంజాయి తిరిగి రోడ్ల మీద తిప్పుతున్నావా? నేను అడుగుతున్నా, ఎందుకు నువ్వు ఇది గవర్నమెంట్ ఎందుకుంది? గవర్నమెంట్ ఏం న్యాయం జరిగింది? నాకు ఏం న్యాయం జరిగింది? రేవంత్ రెడ్డి గారు, నీ ఇంట్లో కొడుకు చచ్చిపోతే 10 సార్లు 10 మందిని తిప్పుతావు. ఒక సామాన్యుని నేను. నాకు న్యాయం జరగలే. సామాన్యులకు కూడా న్యాయం జరుగుతుంది. ఆ రోజు వస్తుంది. సామాన్యులకి న్యాయం జరుగుతలేదు. సామాన్యులకు న్యాయం జరుగుతలేదు. ఈ కడుపు కోత ఇంకో తల్లి కూడా రావద్దు, ఇంకో తల్లికే రావద్దు ఆ కడుపు కోత. బయటికి రావద్దు. రేవంత్ రెడ్డి గారు ఏడున్నారండి మీరు? ఒక స్టేట్ కి సీఎం. ఏం చేస్తున్నారు? 2 రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. మీరు ఏం చేస్తున్నారు? న్యాయమే లేదు, ఈ స్టేట్ లో న్యాయమే లేదు. మీ స్వార్థ పరులన్నీ. మీరు ఎలక్షన్ కావాలంటే వస్తారు, మా కాళ్ళు మొక్కుతారు, మా చెంపలు పట్టుకుంటారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి?
న్యాయం చెప్పండి రేవంత్ రెడ్డి గారు, న్యాయం చెప్పండి. మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అదే 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 ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పోరాటం చేయాలంటే మనం గెలవాలంటే మీరు స్ట్రాంగ్ గానే ఉండాలి. మీరు డీలా పడిపోతే లేలే ప్రపంచ వ్యాప్తంగా మీకు తోడుగా ఉండడానికి ఇంకా చాలా మంది వస్తారు. ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎంత స్ట్రాంగ్. గ్యాస్ పనులకు వెళ్తాడు, వాళ్ళ తమ్ముని చదివించుకుంటున్నాడు. విషయంగా నీ భార్య ఏదో ప్రెస్ మీట్ లో అన్నదంటే గ్యాస్ పోసుకుంటా పెట్టుకో. నిజంగా చచ్చిపోమ్మని రా, చచ్చిపోమ్మని, చచ్చిపోమ్మని. ఒక ఆడపిల్లని నేను ఒక్క మాటనా, ఒక ఆడపిల్లని నేను నిందయ్యా, ఒక ఆడపిల్ల మీద నిందయ్యా, చచ్చిపోవరా. నిజంగా చెప్తున్నా కదా, అది అన్నది కదా, చచ్చిపోమ్మని, చచ్చిపోమ్మని. పెట్రోల్ పోసుకుంటా అదేందంట కదా, పెట్రోల్ పోసుకోమ్మని. నా కొడుకుని నాతో కొట్లాడడానికి వచ్చినప్పుడు నా బిడ్డని కూడా చంపా అన్నాడు కదా, ఆ బిడ్డని ఎందుకు మళ్ళా ఎడబోయింది చంపలే కదా, మళ్ళీ సంపద్దా. నా కొడుకుతో పాటు చంపేసేది ఉండే. నీ చిన్నమ్మ అన్నది కదా, నీ చిన్నమ్మ నీ అత్త అన్నది కదా, నా మగుడిని ఇట్లా చెప్తుర్రు గ్యాస్ నా పెట్రోల్ పోసుకుంటా అన్నదా. పోసుకొని చూపిరా. లేగా పోలీస్ వ్యవస్థకు ఒకటే మాట చెప్తున్నా, మీతో న్యాయం కాకపోతే నాకు అప్పచెప్పరు, నాకు అప్పచెప్పరు. వాళ్ళు 10 మంది కదా, ఆ 10 మందిని నాకు అప్పచెప్పరు, 10 మందిని నాకు అప్పచెప్పరు. నేను సమన్యాయం ఒకటి ఉంటుంది కదా, ఒక సమన్యాయం అనేది ఉంటుంది కదా, ఆ న్యాయం నేను చేస్తా. నాకు వదిలిపెట్టారు, నేను ఏమంటలే. పెద్దయినా పైన దేవుడు ఉన్నాడు, మేమందరం తోడుగా ఉన్నాము. దేవుడు న్యాయం జరుగుతుంది, లేదు న్యాయం జరుగుతుంది పెద్దయినా, న్యాయం జరుగుతుంది. మేమందరం తోడుగా ఉన్నాము. కాకపోతే నాకు వదిలేరు. చాలా బాధాకరమైన విషయం అది. మీరు బాక్సర్ కదా, ఒక స్టేట్ కొట్లాడు, బాక్సింగ్ రింగ్ లో కొట్లాడు. అసలు చేయకూడదమ్మా, కొట్లాడు. నీ అమ్మ ఏమంటుంది, నీ అమ్మ సపోర్ట్ చేస్తుంది కదా నీకు, చెయ్యని. నేను ఇక్కడ ఉండలేదనే కాదురా, మీకు అలసి అయిపోయింది. ఉండలేదనే కదా మీకు అలసి అయిపోయింది. నాకు క్రికెట్ చూస్తున్న పిల్లగాన్ని అన్యాయంగా చంపారు కదరా. ఎవరికి న్యాయం కావాలి, నాకు అంతే, నాకు న్యాయం కావాలి. ఈ పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేనే లేదు. పోలీస్ వ్యవస్థ వేస్ట్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అనేదే వేస్ట్. ఏం చేసిర్రు, నాకు న్యాయం చేసిర్రా? వాళ్ళకి కాపు కాస్తున్నారు. వాళ్ళకెందుకు కాపు కాస్తున్నారు? నా ఇంటి ముంగడ బందోబస్తు పెట్టమన్నా, మిమ్మల్ని బందోబస్తు పెట్టమన్నా. ఏం చేస్తారు మీరు? ఇప్పటి వరకు ఒక్క పోలీసు రాలే నా ఇంటి ముంగడికి వచ్చి మాట్లాడలే ఏమైంది ఏంది అని. ఏం చేస్తారు చెప్పండి. వాని ఇంటికి కాడ కాపలా కాస్తుర్రా 20 మంది ఆ ఇంటి కాడ కాపలా కాస్తుర్రు. ఎందుకు కాస్తుర్రు మీరు? యావన్ ప్లేస్ లో మేము అంటే మేము రౌడీలమ్మా, మేము గుండాలమ్మా? ఎందుకంటే అల్లారు నాకు న్యాయం కావాలి. అస్సలు నమ్మకమే లేదు. రాత్రి నేను ఫోటోలు ప్రతి వీడియో కింద అండ్ ప్రతి ఒక్కరు కూడా జస్టిస్ ఫర్ యావన్ అనే హ్యాష్ ట్యాగ్ని రేజ్ చేయండి. ఆ అబ్బాయికి న్యాయం జరిగే వరకు పోరాడదాం.